ఇప్పుడు మన ముందు అందరూ కూడా హెల్త్ ఫ్రీక్స్ ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒక్కరు హెల్తీ డైట్ ఫాలో అవడం మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంప్టీ స్టమక్. ఈ ఎంప్టీ స్టమక్ పెట్టుకోవడము అదే మంచిది, లేదా ఎంప్టీ స్టమక్లో ఈ పర్టికులర్ లిక్విడ్స్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు, లెమన్ వాటర్ ఇవన్నీ. సో వీటన్నిటిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఫాలో అయితే మన బాడీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఎంటీ స్టమక్తో మనం కంప్లీట్గా ఏవి తీసుకోకూడదండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇన్ కేసు ఎర్లీ మార్నింగు 200 ml వాటర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉంటాయి మనకి, HCl ఇవన్నీ కూడా. అవి ఓన్లీ డైజెస్ట్ చేయడానికి మాత్రమే సెక్రేషన్ జరుగుతుంది. మీరు ఫుడ్ ఇవ్వాలి. ఒక 20-25 years వరకు మన మదర్ ఏమి ఇచ్చేవారు? టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లేకపోతే రైస్ ఐటమ్, ఇవి మాత్రమే తీసుకోవాలి. ఫ్యాట్ కంపల్సరీ ఉండాలి. ఎంటీ స్టమక్తో లెమన్ వాటర్, జీరా వాటర్, కోకోనట్ ఆయిల్ కానీ, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ అని చెప్పి ఒక బాక్స్లో పెడుతున్నారు. ఫ్రూట్ సలాడ్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. సిట్రస్ తీసుకోకూడదు. యాసిడ్ ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంటుంది. యాసిడ్తో మళ్ళీ యాసిడ్ తీసుకోకూడదు. అసలు ఎంటీ స్టమక్తోని ఓన్లీ ఫుడ్కి మాత్రమే సెక్రేషన్ జరుగుతుంది. మీరు ఫ్యాట్ ఫుడ్ ఇస్తున్నారా, రైస్ క్వాంటిటీ ఇస్తున్నారా? ఏపీ తెలంగాణ వాళ్ళు ఎక్కువ గింజన్నం తినేవారు, మజ్జిగన్నం, పెరుగన్నం. ఇవి చాలా హెల్దీ ఫర్ మన అంటే లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి.